వైసీపీ ట్రాప్ లో టీడీపీ నాయకులు పడొద్దని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు సమన్వయం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. వైసీపీ నాయకులు చేసిన పాపాలను దారి మళ్లించడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం. వైసీపీ ట్రాప్ లో టీడీపీ నాయకులు పడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యకర్తలు సమన్వయం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాంతి, నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు నేతలను దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఎలాంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది ఆ సమావేశంలో? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పార్టీకి సంబంధించి సీనియర్ నేతలతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులతోటి చర్చించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రజలంతా కూడా వైసీపీని చీదరించుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఏదో ఒకలాగా అలజడి సృష్టించేందుకు వైసీపీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు కూడా వైసీపీ ట్రాప్ లో పడొద్దు, నాయకులు, కార్యకర్తలంతా కూడా సంయమనంతో ఉండే విధంగా ఆలోచన చేయండి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏమీ చేయలేక ఆంధ్రప్రదేశ్ ని ఏదైతే కుట్ర రాజకీయంతో కవ్వింపు చర్యలు ఏదైతే చేపడుతోందో దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంత సంయమనం పాటించాల్సిందిగా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ వరుస పరిణామాలన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. వారు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు తిరిగి వారికి సంబంధించినటువంటి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడం అనేది, భౌతిక దాడులకు దిగడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు కూడా వెళ్లొద్దు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా సంయమనంతో ప్రయత్నం చేయండి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నాయకులకు దిశానిర్దేశం చేశారు. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో దానిని పక్కగా పెట్టేందుకు ఎక్కడైతే వారు చేసినటువంటి కుట్రలు బయటపడతాయో దానికి అవన్నీ బయటికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ప్రస్తుతం వైసీపీ నాయకులు చేస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు నాయకులతోటి చెప్పడం జరిగింది. వారు చేసిన పాపాల నుంచి దృష్టి మళ్లించాలనే కుట్రలో వైసీపీ ట్రాప్ చేస్తోంది. ఆ వైసీపీ ట్రాప్ లో టీడీపీ నాయకులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి.